శాసనసభ్యుల విజ్ఞప్తి మేరకు ముఖ్యమంత్రి గారు కరీంనగర్ నుంచి కరీంనగర్ నియోజకవర్గ శివారు వరకు అసెంబ్లీ నియోజకవర్గ శివారు వరకు ఆసిఫ్ నగర్ వరకు ఒక 4 లేన్ల రహదారిని కరీంనగర్ పట్టణంలో ఏ స్థాయిలోనైతే అభివృద్ధి చేస్తా ఉన్నామో అదే స్థాయిలో 85 కోట్ల రూపాయలతో వారు మంజూరు చేయడం జరిగింది. దానికి గౌరవనీయులు ఆర్థిక మంత్రి గారు నేను కలిసి శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. అదే రకంగా కరీంనగర్ పట్టణం గౌరవ పార్లమెంట్ సభ్యులు వినోద్ కుమార్ గారు ఇక్కడ లేరు. వారి చొరవ, వారి కృషి, అదే రకంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో రాష్ట్రం నుంచి 2 స్మార్ట్ సిటీలే ఎంపిక చేయాల్సి ఉంటే అందులో ముఖ్యమంత్రి గారి ఆలోచన, వినోద్ కుమార్ గారి చొరవతో మన కరీంనగర్ పట్టణాన్ని కూడా స్మార్ట్ సిటీగా ఎంపిక చేసుకోవడం జరిగింది. ఆ క్రమంలో ఈరోజు కరీంనగర్ పట్టణంలో ఒక 34 కిలోమీటర్ల రోడ్డుని స్మార్ట్ రోడ్డుగా మార్చే ఒక ప్రతిపాదన, దాంతోపాటు 2 బ్రహ్మాండమైన అర్బన్ లంగ్ స్పేసెస్ కరీంనగర్ పట్టణానికి సంబంధించి 2 అద్భుతమైన పార్కులు కూడా ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో 231 కోట్ల రూపాయల వివిధ కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం జరిగింది. వెరసి 326 కోట్ల రూపాయల వివిధ కార్యక్రమాలకు ఈరోజు ఒక్క శాసనసభ నియోజకవర్గం కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో, కరీంనగర్ శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఈరోజు ప్రభుత్వ పరంగా శంకుస్థాపన చేయడం జరిగింది. మరి ఇప్పుడే పెద్దలు ఆర్థిక మంత్రి గారు ఒక విషయం చెప్పడం జరిగింది. కొంతమందికి ఇక్కడ తొందర ఎక్కువ ఉన్నది. ఏమైపోయింది, ఇదేమైపోయింది, అదేమైపోయింది, లండన్ ఏమైపోయాయి, డల్లాస్ ఏమైపోయాయని చెప్పి కొంతమందికి చింత తెచ్చినా పులుపు చావదన్నట్టు ప్రజలు తిరస్కరించినా, ప్రజలు చీకొట్టినా కొంతమందికి మాత్రం ఇంకా ఆ సోయి వస్తలేదు. ఎందుకంటే పెద్దలు ఈ రోజు కాదు, 100 ఏళ్ల కింద చెప్పారు, రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ అ డే. మహానగరాలు, విశ్వనగరాలు తెల్లారే వరకు తయారు కావు, టైం పడుతుంది. అయినా మీరు చేసింది సామాన్యమైన సామాన్యమైన కంపు వ్యవస్థ కాదు. ఒక్క అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్రాజెక్టునే గబ్బు చేసి కరీంనగర్ పట్టణాన్ని నాశనం చేసి మీ హయాంలో ప్రారంభిస్తే ఇప్పుడు ఆఖరికి ఇప్పుడు పూర్తయ్యే పరిస్థితి వచ్చింది. అంటే 10 ఏళ్లు కరీంనగర్ ప్రజలకు చిత్రహింసలు, ఎవరిని అడిగినా చెప్తారు. కరీంనగర్ 10 ఏళ్లు చిత్రహింస చూపెడితే చివరికి ఈ ప్రభుత్వం వచ్చినాక దాన్ని కూడా ఒక కొలిక్కి తీసుకొచ్చి అందులో ఇంకా అదనంగా డబ్బులు అవసరం పడతాయి, దాదాపు ఇంకొక 60-70 కోట్లు అవసరం పడితే అది కూడా ఇచ్చి మొత్తానికి దాన్ని ఒక ముగింపు తీసుకొని రావడం జరిగింది. ఇంకొక వైపు మిషన్ భగీరథ, ఇంటింటికి తాగునీరిచ్చే పథకం భారతదేశంలో ఏ రాష్ట్రము చేయని సాహసం మనం చేస్తా ఉన్నాం. మరి ఆ కార్యక్రమం జరగాలంటే కూడా మళ్ళీ రోడ్లు తవ్వాల్సిందే. కాబట్టి కొంత సమన్వయంతో పని జరగాలి. ఆ ఉద్దేశంతోనే కొంత ఆలస్యం జరగచ్చు. కానీ చరిత్రలో ఏనాడు లేనన్ని నిధులు కరీంనగర్ పట్టణానికి, కరీంనగర్ కార్పొరేషన్ కు, కరీంనగర్ శాసనసభ నియోజకవర్గానికి ఈ 4 ఏళ్లలో వచ్చింది వాస్తవమా కాదా గుండెల మీద చేసుకొని చెప్పాలని చెప్పి ఇక్కడ రోజు సన్నాయి నొక్కులు నొక్కుతున్న నాయకులు నేను అడుగుతా ఉన్నాను. మీకు కొద్దిగా తొందర ఎక్కువ ఉంది. మీరు 50 ఏళ్ళలో చేయని పనులు కూడా మీరు 4 ఏళ్ళలో చేసేది ఉండే అనే ఆరాటం మీకు ఎక్కువ. ప్రజలకు అంత తొందర ఏం లేదు. ప్రజలు అన్నీ అర్థం చేసుకుంటున్నారు. ఎందుకంటే మీరు మామూలుగా వదిలిపెట్టిపోలేదు. మాకు చాలా గబ్బు చేసి ఈ రాష్ట్రాన్ని మా చేతిలో పెట్టిపోతే దా గబ్బును వదిలించేందుకు కూడా కొంత టైం పడుతుందని ప్రజలకు తెలుసు. కాబట్టి ప్రజలు ఎవరికి ఎంత సమయం ఇవ్వాలి, ఎవరికి ఎట్లా ఎప్పుడు మళ్ళీ ముందుకు తీసుకొని పోవాలనే విషయంలో ప్రజలకు క్లారిటీ ఉంది. మీకు అధికార విరహ వేదన ఎక్కువ ఉండొచ్చు. అర్జెంటుగా వచ్చి మళ్ళీ కుర్చీలలో కూర్చోవాలి, మేం కదా వతందారులం, వీళ్ళంతా రోడ్ల మీద పడి ధర్నాలు చేసే బాపతగాళ్ళు, వీళ్ళు మంత్రులు అవడేంది, ఈటల రాజేందర్ మంత్రి అవడేంది, కేటీఆర్ మంత్రి అవడేంది, వీళ్ళు ప్రభుత్వాలు నడుపుడేంది అనే బాధ మీకు ఉండొచ్చు. కానీ ప్రజలు అట్లా లేరు. ప్రజలు ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వాన్ని, ఆయన సమర్థతను, ఆయన కార్యదక్షతను ప్రజలు అర్థం చేసుకున్నారు. ఈరోజు జాతీయ స్థాయిలో ఆఖరికి ప్రధానమంత్రికి కూడా అర్థమైంది. అటు చంద్రబాబు నాయుడు అన్ని చిల్లర పనులు చేసుకుంటే టైం వేస్ట్ చేస్తే కేసీఆర్ గారు పరిణితి ప్రదర్శించి ఆయన పని ఆయన చేసుకుంటూ వేయండు, అభివృద్ధిలో నిమగ్నం అయిపోయినాడని చెప్పి ప్రధానమంత్రి స్వయంగా, ఆయన మా పార్టీ కాదు, మాకు దోస్తు కాదు, ఆయన కూడా గుర్తించిండు. కానీ ఇక్కడ ఉండే కాంగ్రెస్ నాయకులకు కళ్ళు కనబడతలేవు. కరీంనగర్లో రహదారుల విస్తరణ కనబడతలేదు, అద్భుతంగా తయారైతున్న మరి మీడియన్లు కనబడతలేవు, అద్భుతంగా ఈరోజు జంక్షన్ల డెవలప్మెంట్ జరిగితే అది కనబడతలేదు, చాలా కనబడతలేవు. అందుకే ఈరోజు మంచి కార్యక్రమం ముఖ్యమంత్రి గారు ఇంకోటి కూడా ప్రారంభించారు. ఈ కళ్ళు కనబడని నాయకులు ఎవరైతున్నారో వాళ్ళ కోసం కంటి వెలుగు అని ఇంకో మంచి కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. ఈ నాయకులు ఎవరైతే మాట్లాడుతున్నారో బాగా తెల్లారులేస్తే పొద్దున దాకా కేసీఆర్ గారి మీద, టీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఇంకో పని లేకుండా రోజు ప్రెస్ మీట్లు పెట్టి ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోయే నాయకులు ఎవరైతున్నారో ముందు ఒకసారి కంటి పరీక్షలు కూడా చేయించుకోవాలని చెప్పి నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇంకొక మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కరీంనగర్ పట్టణం విషయంలో ముఖ్యమంత్రి గారి ఆలోచన కానీ ప్రణాళిక కానీ సామాన్యంగా లేదు. ఎందుకంటే ఈ నియోజకవర్గం, ఈ గడ్డ
మేము ఏమిచ్చినా రుణం తీర్చుకోలేనంత గొప్ప మట్టి ఈ కరీంనగర్ మట్టిది. ఎందుకంటే ఇక్కడి నుంచే తెలంగాణ రాష్ట్ర సమితి ప్రస్థానం ప్రారంభమైనా, మాకు పునర్జన్మ వచ్చినా, ఆఖరికి ఎన్ని రకాలుగా రేపటి రోజున మేము దీనికి ఈ గడ్డకు సేవ చేసినా, ఎన్ని కోట్లు ఎన్ని వందల కోట్ల నిధులు ఇచ్చినా ఈ భూమి రుణం తీర్చుకోలేం. కాబట్టి ఈరోజు హైదరాబాద్ లో కూడా లేని రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ మీ దగ్గర జరుగుతా ఉంది. మానేరు రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కు ఎవరు అడగలేదు, ముఖ్యమంత్రి గారే స్వయంగా ప్రతిపాదన పెట్టి బ్రహ్మాండంగా వారు దానికి రూపకల్పన చేసి దాన్ని ముందుకు తీసుకొని పోతా ఉన్నారు. హైదరాబాద్ లో కూడా కేబుల్ సస్పెన్షన్ బ్రిడ్జ్ లేదు, కానీ కరీంనగర్ కు ఈ రాష్ట్రంలో ఎక్కడ లేకపోయినా కరీంనగర్కు ఉండాలని చెప్పి ఒక కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణం ఇక్కడే జరుగుతా ఉంది. ఇప్పుడు ప్రస్తుతం గ్రౌండ్ లెవెల్ దాకా వచ్చింది, అది కూడా పైకి వచ్చేస్తుంది. ఇంకా చాలా జరుగుతూ ఉన్నాయి కరీంనగర్ విషయంలో. ఇంకా చాలా మందికి అర్థం కాకపోవచ్చు, కానీ ఐటీ హబ్ నిర్మాణం జరుగుతూ ఉంది, దాన్ని కూడా ఇప్పుడు పరిశీలించడానికి పోతా ఉన్నాం. ఇవన్నిటికీ కొంత సమయం పడుతుంది, ఎందుకంటే మామూలుగా వదిలిపెట్టిపోలేదు మాకు మా మిత్రులు, కాబట్టి కొంత టైం పడుతుంది. కరీంనగర్ ప్రజలు అర్థం చేసుకుంటారని చెప్పి కూడా నేను ఆశిస్తా ఉన్నాను. ఇక మరి ప్రస్తుతం జరుగుతున్న వివిధ వర్క్స్ వల్ల, ఎందుకంటే నేను కమిషనర్ గారికి కూడా ఇప్పుడు అదే విజ్ఞప్తి చేసినాను, కేవలం రోడ్లు మనం ఫైనల్ కోటింగ్ వేసి ఇంకా స్టడ్లు పెట్టి లైన్ మార్కింగ్లు చేసి మొత్తం హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రతి మీడియంలో కూడా చెట్లు పెట్టి బ్రహ్మాండంగా చేసేదానికి ఆస్కారం ఉంది. నేను ఈ సందర్భంగా కరీంనగర్ ఎమ్మెల్యేని, మేయర్ని, కమిషనర్ని కూడా అభినందిస్తా ఉన్నాను. ఎందుకంటే నిన్ననే కేంద్ర ప్రభుత్వం ఒక ర్యాంకింగ్ కూడా విడుదల చేసింది. అత్యుత్తమ జీవన ప్రమాణాలు కలిగిన నగరాల్లో భారతదేశంలో మరి 11వ స్థానంలో కరీంనగర్ నిలిచింది. మన రాష్ట్రం నుంచి నంబర్ 1 స్థానంలో ఉన్నారు. మనస్ఫూర్తిగా అభినందనలు. ఇంకా కూడా మీరు ఇంకా పైకి రావాలని, టాప్ 10లోకి రావాలని, టాప్ 5లోకి రావాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దానికి కావలసినంత బ్రహ్మాండమైన సహకారం మరి రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఉంటుందని చెప్పి కూడా మళ్ళొక్కసారి తెలియజేస్తూ, ఇక నిన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారు హైదరాబాద్కు వచ్చి ఒక 2 రోజుల పాటు ఒక టూరిస్ట్ మాదిరిగా ఒక 4-5 మీటింగ్లకు పోయి కొంతమందిని కలిసి ఆయన పార్టీ ఏదో తెలంగాణ కొత్త అన్నట్టు, వీళ్ళు కొత్త మొహాలు అన్నట్టు ఏదో మనకి ఏదో కొన్ని మళ్ళీ తిమ్మిని బమ్మిని చేసే మాటలు చెప్పిపోయినారు. అల్టిమేట్ గా ఆయన 2 రోజుల పర్యటన చూసి ఆయన వచ్చి చెప్పిపోయింది ఏందయ్యా అంటే, ఆంధ్ర ప్రాంతానికి మాత్రం ప్రత్యేక హోదా ఇస్తాం, తెలంగాణకు మాత్రం మీరు 60 ఏళ్లు దగాపడ్డా మేమేం చేయలేదు, ఆఖరికి విధి లేక ప్రజలు చెప్పు దెబ్బలు కొడతారంటేనే దిగొచ్చి ఇవ్వాల్సి వచ్చింది కాబట్టి ఇచ్చినాం, కానీ ఇప్పుడు కూడా మళ్ళీ మేము కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇప్పుడు కూడా మీకు మాత్రం మేము ఏమి ఇయ్యం అని మాత్రం చెప్పిపోయాడు. ఆంధ్రాకు మాత్రం ప్రత్యేక హోదా ఖచ్చితంగా ఇస్తాం, మీకు మాత్రం ఏమి ఇయ్యం అని నిన్న మళ్ళొకసారి తెలంగాణ గడ్డ మీదనే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చెప్పిపోయినాడు. ఇంకా 2-3 చాలా విచిత్రమైన మాటలు కూడా మాట్లాడిపోయినాడు ఆయన. ఒకటేమో ఆయన చాలా విచిత్రంగా రీడిజైన్ అంటేనే దోపిడీ. నేను అడుగుతా ఉన్న గొప్ప మహానుభావుడు ఎవరైతే ఆయనకు రాసిచ్చిండో స్క్రిప్ట్, మీ ముఖాలకు డిజైన్ చేసి చక్కగా వస్తే రీడిజైన్ చేసే అవసరం ఏముంటుండే? అసలు డిజైనింగే చక్కగా ఉంటే మీది రీడిజైనింగ్ అవసరమే ఉంటుండే అసలు ఇలా తెలంగాణ ప్రభుత్వానికి? ఒక్క మాట దయచేసి మిత్రులందరూ ఆలోచించాలని కోరుతా ఉన్నా. ప్రాణహిత నుంచి నీళ్లు తీసుకొని చేవెళ్ల దాకా పోతాం, 164 టీఎంసీలో నీళ్లు తీసుకొని పోతాం. ఈ 164 టీఎంసీలు కేవలం పంపింగే చేస్తాం, ఒక్క రిజర్వాయర్ కూడా కట్టము అనే పనికిమాలిన కార్యక్రమం, పనికిమాలిన పథకం. దానివల్ల 16 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తాం అనే కార్యక్రమం ఎక్కడైనా ఉంటుందా? ఒక రిజర్వాయర్ లేకుండా, మధ్యలో ఎక్కడా కనీసం నీటి నిల్వ చేసుకునే ఒక చెరువు లేకుండా, ఇక్కడ నుంచి అక్కడ దాకా నీళ్లను ఎత్తిపోస్తామనే మాట ఎక్కడ తుమ్మిడిహెట్టి, ఎక్కడ చేవెళ్ళ, అక్కడి నుంచి ఇక్కడ దాకా ఆదిలాబాద్ జిల్లా నుంచి మన రంగారెడ్డి జిల్లా దాకా తీసుకుపోతామనే ఒక పనికిమాలిన ప్రతిపాదనను కాంగ్రెస్ ప్రభుత్వం రూపొందిస్తే, దాన్ని నీటి నిల్వ సామర్థ్యం తెలంగాణలో ఎప్పటికప్పుడు ఉండాలి, బ్రహ్మాండమైన రిజర్వాయర్లు ప్రతి జిల్లాలో ఉండాలి, తెలంగాణ నిండు కుండలాగా ఎప్పటికీ ఒక 3-4 ఏళ్లు ఎప్పుడైనా కరువు వస్తే కూడా ఆ కరువును కాటకాలం తట్టుకునే విధంగా ఉండాలని చెప్పి ముఖ్యమంత్రి గారు రీడిజైన్ చేస్తే నోటికొచ్చినట్టు పనికిమాలిన మాటలు మాట్లాడినారు రాహుల్ గాంధీ. నేను వారిని అడుగుతా ఉన్న ఒకటే మాట, రాహుల్ గాంధీ గారు మీ హయాంలో కాదా, మీ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కాదా జలయజ్ఞం మొత్తం ధనయజ్ఞం అయిందని, రాజా ఆఫ్ కరప్షన్ అని ఇవాళ నువ్వు ఇవాళ పొత్తుల కోసం అయితే అర్రులు దాస్తున్నావో, ఆ తెలుగుదేశం పార్టీ ఆనాడు రాజా ఆఫ్ కరప్షన్ అని చెప్పి రాజశేఖర్ రెడ్డి మీద పుస్తకం తీయలేదా? మీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాదా ఆనాడు ధనయజ్ఞం చేస్తున్నాడని చెప్పి మొత్తం దేశం కూడా కుయ్యలేదా? కమ్యూనిస్టు పార్టీలు కానీ ఇవాళ ఎవరితోనైతే మీరు పొత్తుల కోసం తహతాలాడుతున్నారు, ఏ తెలుగుదేశం పార్టీతో, ఏ కమ్యూనిస్టు పార్టీలతో పొత్తులు పెట్టుకోవాలని చెప్పి తాపత్రయపడుతున్నావో రాహుల్ గాంధీ, ఆ పార్టీలు కాదా ఆనాడు నీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి మీద ఇదే రాష్ట్రంలో జలయజ్ఞం మొత్తం ధనయజ్ఞం చేసిండినా అని చెప్పి రాజా ఆఫ్ కరప్షన్ అనే పుస్తకం తీయలే, ఢిల్లీలో రిలీజ్ చేయలే? మర్చిపోయింది అనుకుంటున్నావా ప్రజలు? ఎవరు డిజైన్ చేసిండ్రు, ఎవరు రీడిజైన్ చేసిండ్రు, ఎవరు కరప్షన్ చేసిండ్రు, ఇవన్నీ కూడా ప్రజలకు తెలుసు. నిన్న నువ్వు ఒక వేదిక మీద కూర్చొని సొల్లు కబుర్లు చెప్పినావు రాహుల్ గాంధీ.
ఒక్కసారి వేదిక మీద అటు ఇటు చూసేది ఉండే, ఒక మాట ఇటు తిప్పితే సిబిఐ కేసులు ఉన్న వాళ్ళు సగం మంది, ఓటుకున్నోడు దొంగ కేసులు ఉన్న వాళ్ళు సగం మంది, అసలు దొంగలను పక్క కూర్చోబెట్టుకొని నువ్వు అవినీతి మీదే మాట్లాడుతావు. అసలు ఈ కాంగ్రెస్ కరప్షన్ అవిభక్త కవలలు ఈ దేశంలో అందరికీ తెలుసు. ఆకాశంలో ఉండే హెలికాప్టర్ల కుంభకోణం, ఆకాశంలో ఉండే 2G 3G 4G, పాతాళం నుండే బొగ్గు దాకా అన్ని పంచభూతాలను కూడా బ్రహ్మాండంగా పరమాన్నంలాగా తిన్నది కాంగ్రెస్ పార్టీ. ఎన్ని రకాల దోపిడీ చేయాలో అన్ని రకాల దోపిడీ చేసింది కాంగ్రెస్ పార్టీ. చెప్పాలంటే ఏ నుంచి జెడ్ దాకా ఉన్నాయి మీ కథలు. ఏ ఫర్ ఆదర్శు, బి ఫర్ బోఫోర్సు, సి ఫర్ కామన్వెల్త్, సి ఫర్ కోలు, చెప్పుకుంటే పోతే చాలున్నాయి భాగవతాలు. కాబట్టి రాహుల్ గాంధీ 1-2 సార్లు చూసుకొని మాట్లాడుకోవాలి. పక్క కూర్చున్న వాళ్ళందరూ బెయిల్ మీద ఉన్నోళ్ళే. ఆఖరికి రాహుల్ గాంధీ స్వయంగా బెయిల్ మీద తిరుగుతున్నాడు బయట. గాయన నీతి గురించి చెప్తాడు మనకొచ్చి. ఇంకొక విచిత్రమైన మాట, రాహుల్ గాంధీ గన్ పార్కులో అమరవీరుల స్తూపం దగ్గర ఈయన పోయి నివాళులు అర్పించిండు. ఇంతకంటే దరిద్రం ఏమైనా ఉంటుందేమో నాకైతే తెలియదు. వాళ్ళ నాయనమ్మ ఇందిరాగాంధీ గారు 369 మంది తెలంగాణ ఉద్యమంలో 69లో చంపింది. ఈయన తల్లిగారు సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్ ఉన్నప్పుడు, ఈయన ఎంపీగా ఉన్నప్పుడే 2004 నుంచి 14 దాకా 10 ఏళ్లు రాచి రంపాన పెడితే తెలంగాణ ప్రజలను ఆనాడు 100 మంది పిల్లలు ఆ క్షోభ భరించలేక, కాంగ్రెస్ పార్టీ దుర్నీతిని భరించలేకనే ఆత్మహత్య చేసుకున్నారు. యాదిరెడ్డి అనే తమ్ముడైతే వీళ్ళకి ఇక్కడైతే అర్థమైతలేదని చెప్పి ఢిల్లీకి పోయి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇవాళ 100 మంది సావులకు కారణమైన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆయననే పోయి మళ్ళీ అమరవీరుల కాడ నివాళులు అర్పించుడంటే, హంతకులే నివాళులు అర్పిస్తే, హంతకులే సంతాప సభలు పెడితే ఇక ఇదెక్కడ విడ్డూరం అని నేను అడుగుతా ఉన్నా. ఇంతకంటే నీతిమాలిన పని ఉంటుందని నేను అడుగుతా ఉన్నా రాహుల్ గాంధీ గారిని. ఇవాళ మీకు అసలు చరిత్ర తెలుసా అని అడుగుతున్నా రాహుల్ గాంధీ. ఆ గన్ పార్క్ ఎందుకు కట్టినరో, అసలు ఎన్ని త్యాగాల పరిమళమో ఆ గన్ పార్క్ నీకు ఏమైనా ఐడియా ఉందా? ఎవరో పిలిస్తే పట్టకపోతే ఆడవయో దండ పెట్టొచ్చుడు తప్ప ఆయనకి ఏమైనా తెలుసా అసలు? ఇవన్నీగా నాకు ఇంకా గమ్మత్ అనిపించింది ఏంటంటే, రాహుల్ వచ్చాడు, గెలిపించేస్తాడు తెలంగాణ. ముందు అమేథీలో మున్సిపాలిటీ అయితే గెలువును. మొన్న అమేథీ పార్లమెంటులో మున్సిపల్ ఎలక్షన్ జరిగితే సొంత నియోజకవర్గంలో మున్సిపాలిటీ ఓడిపోయాడు. ఇక ఈయనట కూట్ల రాయి తీయలేనోడు ఎట్ల రాయి తీస్తాను బయలుదేరి ఈయన వచ్చి తెలంగాణలో గెలిపిస్తాడు. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ మొత్తం తెలుసు, మీ చరిత్ర మొత్తం తెలుసు, మీ దుకాణం మొత్తం తెలుసు. అందులో ఉండే మాసిపోయిన మొక్కలన్నీ కూడా మేము చూసినాయి. ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి 3 కోట్ల రూపాయలతో కోదాడలో అడ్డంగా దొరికినోడు, ఇంకొక ఆయన 50 లక్షల రూపాయలు బ్యాగ్లో పట్టుకొని ఇంకొక ఆయన దొరికినోడు, ఇంకో 4 నీ పక్క కూర్చున్న సిబిఐ కేసుల్లో ఎక్కే గుమ్మం దిగే గుమ్మం అని తిరుగుతున్నారు. ఈ బ్యాచ్ని పెట్టుకొని వాళ్ళు ఒక్కొక్కరు ముఖ్యమంత్రులు అయిపోతాం, మంత్రులు అయిపోతాం, కేంద్ర మంత్రులు అయిపోతాం అని కలలు కనేటోళ్ళు గీవీలను పెట్టుకొని రాహుల్ గాంధీ వచ్చి గెలిపిస్తాడు చేస్తాడంటే ప్రజలంతా పిచ్చోళ్ళు కాదు. ఇంకా చాలా విచిత్రమైన విషయాలు. నిన్న మీడియా మీద కూడా రాహుల్ గాంధీ ఎక్కడ లేని ప్రేమ కురిపించింది. మీడియాకు సంఖ్యలు వేసిందట కేసీఆర్ గారు. నేను అడుగుతున్న, మీడియాకు సంఖ్యలు వేసింది ఎవరు? ఈ దేశంలో ఈరోజు భారత స్వాతంత్ర దినోత్సవం, 72వ స్వాతంత్ర దినోత్సవం. ఈ 72 ఏళ్లలో ఒక్కసారి ఎమర్జెన్సీ పెట్టింది. ఎవరు పెట్టినది? మీ నాయనమ్మ ఇందిరాగాంధీ కాదా? పెడితే ప్రజలు తిరగబడి ఆనాడు లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ నాయకత్వంలో తిరగబడి ఆనాడు మీ కాంగ్రెస్ పార్టీ అంతు చూస్తే అప్పుడు దిగొచ్చిన మీరు. కానీ మీరు మంచోళ్ళ? ఎంతమందిని జైల్లో పెట్టిన, జైల్లో ఉన్నోళ్ళు ఆనాడు మీరు జైల్లో పెట్టిన వాళ్ళు ఇంకా కూడా బతికే ఉన్నారు. 75-76 ప్రాంతంలో ఎమర్జెన్సీ విధించింది మీరు. చీకటి రోజులు ఈ దేశానికి చూపెట్టింది మీరు. మీడియాకు ప్రజాస్వామ్యం గొంతు నొక్కింది మీరు, గొంతు నిలుమింది మీరు. అట్లాంటిది మీరు వచ్చి అలా నీతులు చెప్తా అంటే వినేందుకు ఎవరు కూడా సిద్ధంగా లేరు. అవినీతి గురించి, మీడియా గురించి, ప్రజాస్వామ్యం గురించి రాహుల్ గాంధీ లాంటి నాయకుల దగ్గర అలాంటి అర్భకుల దగ్గర నేర్చుకునే పరిస్థితిలో తెలంగాణ ప్రజలు లేరు. కాబట్టి ఎవరు ఏమనుకున్నా, ఎంత అరిచి గీపెట్టినా ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు 100కు 100% కేసీఆర్ గారి నాయకత్వంలో ముమ్మాటికి తమ ప్రస్థానాన్ని కొనసాగిస్తారో, అప్రతిహతంగా కొనసాగుతుంది. మీకు ఎవరికైనా అనుమానాలు ఉండొచ్చు కాక, ఇవాళ వీళ్ళు వచ్చి 321 కోట్ల శంకుస్థాపనలు చేసిండ్రు. మరి ఏమైతే వర్క్స్ అని నేను మీకు ఖచ్చితంగా మాటిస్తున్నా. మళ్ళా ఇదే గంగుల కమలాకరు, ఇదే నేను, ఇదే ఈటెల రాజేందర్, ఇదే వేదిక మీద కూర్చున్న వాళ్ళమే మళ్ళా వస్తాం. ఆ రోడ్లకు పూర్తి చేసి ప్రజలకు అంకితం చేసి మళ్ళా మేమే ఇదే ప్రభుత్వం వచ్చి కొనసాగిపోతుంది. అందులో మీకు అనుమానాలు ఉండొచ్చు కానీ, కొంతమంది కాంగ్రెస్ మిత్రులకు అనుమానాలు ఉండొచ్చు కానీ ప్రజలకు ఎక్కడా లేవు. ప్రజలు చాలా స్పష్టంగా ఉన్నారు. అందుకే ఈ 4 ఏళ్లలో ఎక్కడ ఏ సందర్భం వచ్చినా కేసీఆర్ గారికి ఏకపక్షంగా మద్దతు పలుకుతా ఉన్నారు. కాబట్టి ఈ కొత్త నాటకాలు, కొత్త మాటలు, పనికి మాలిన మాటలు. నేను రాహుల్ గాంధీ ఇంకొక మాట కూడా చెప్పింది, అది కూడా చెప్పి నేను ముగిస్తా. మేము కర్ణాటకలో 30,000 కోట్ల రుణమాఫీ చేసినామన్నాడు. అంతకంటే జూట మాట ఇంకోటి లేదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కర్ణాటకలో ఉన్నది ఈయన ప్రభుత్వమే కాదు. ఈయన ముఖ్యమంత్రిగా కుమారస్వామి ఉంటే వీళ్ళు కూడా అందులో ఉన్నారు. నిన్న మొన్నటిదాకా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడేమో అక్కడ కర్ణాటకలో రుణమాఫీ చేయమంటే చేయలే. కుమారస్వామి ఇచ్చిన మాట కాబట్టి కుమారస్వామి చేయాలి అంటే అక్కడ కూడా సేమ్ తెలంగాణలో ఎట్లయితే
మన ఆర్థిక మంత్రి గారి అగ్రికల్చర్ మంత్రి గారి నేతృత్వంలో 4 కిస్తులలో రుణమాఫీ చేసినామో అక్కడ కూడా అదే పద్ధతిలో చేస్తున్నారు. కానీ ఎంత డొల్ల మాటలు, ఎంత జూట మాటలు అంటే కాంగ్రెస్ పార్టీ అక్కడనేమో 4 కిస్తులలో రుణమాఫీ కర్ణాటకలో, వాళ్ళు ఇక్కడ అధికారంలో భాగస్వామ్యాన్ని పంచుకున్న చోట, ఇక్కడ మాత్రం ఏకకాలంలో చేస్తామని నరుకుతారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ డొల్ల మాటలు, ఈ సన్నాయి నొక్కులు, ఈ పనికిమాలిన మాటలు ఒక్కసారి మళ్ళొక్కసారి ఈ బహురూపుల వేషాలు ఇవన్నీ కూడా చూడాలి. కాంగ్రెస్ పార్టీ యొక్క నాటకాలను, వారి డొల్ల వైఖరిని మళ్ళొకసారి గమనించి వారికి తప్పకుండా మళ్ళీ కర్రుగాల్చి వాత పెట్టాలని చెప్పి కూడా కోరుతూ మళ్ళొక్కసారి కరీంనగర్లో ఇంత వర్షం పడుతున్నా కూడా మీరు అందరూ వచ్చినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.